నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఒక పేరు ప్రముఖంగా వినిపిస్తుంది, ఇందిరా సహాని కేసు. ఇందిరా సహాని కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే ఇందిరా సహాని కేసు ప్రముఖంగా వినిపిస్తుంది. అసలు ఇందిరా సహాని కేసు ఏంటి, ఎందుకు ఈ పేరు వచ్చింది, ఏం జరిగింది రిజర్వేషన్ల పేరిట అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా. అసలు తెలంగాణలో బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత రిజర్వేషన్ కావాలి, 42% ఎలిజిబులా కాదా, ఇవన్నీ మీ ముందు తీసుకో. ఇందిరా సహాని కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 1992లో జరిగింది. ఇది భారత రాజ్యాంగ చరిత్రలో, ఇది న్యాయ వ్యవస్థలో ఒక చారిత్రక ఘట్టంగా, మరుపురాని సన్నివేశంగా నిలిచిపోయింది. అంతటి గొప్ప తీర్పు ఏమొచ్చింది, ఎవరికి అనుకూలంగా ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు, బీసీల కోసం ఏం జరిగింది ఇందిరా సహాని కేసులో, పూర్తిగా వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దీనిని సాధారణంగా మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారు. ఇందిరా సహాని కేసు అన్నా మండల్ కమిషన్ కేసు అన్నా రెండు ఒకటే. 1979లో మండల్ కమిషన్ ఏర్పడింది. ఈ కమిషన్ ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సామాజిక ఆర్థిక స్థితిపై అధ్యయనం చేసి వారికి 27% రిజర్వేషన్ ఇవ్వాలని సిఫార్సు చేసింది మండల్ కమిషన్. 1990లో కేంద్ర ప్రభుత్వం, విపి సింగ్ ప్రభుత్వం ఆ సిఫార్సులను అమలు చేసింది. దీనికి వ్యతిరేకంగా పలు కేసులు సుప్రీం కోర్టులో వేశారని, వాటన్నిటిని కలిపి ఇందిరా సహాని కేసుగా పరిగణిస్తున్నారు. 1992లో సుప్రీం కోర్టు 9 మంది న్యాయమూర్తుల బెంచ్ తీర్పునిచ్చింది. అదే ఇందిరా సహాని కేసుగా మనం చూస్తాం. మరి ఈ ఇందిరా సహాని కేసులో ఏముంది, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇది మొదటి ప్రతిపాదన. మొత్తం మీద ఈ రిజర్వేషన్లు 50%కు మించరాదు. అత్యవసర పరిస్థితిలో తప్ప, ఆర్డినెన్స్ జారీ చేస్తే తప్ప 50%కి మించరాదు. ఇది రెండవది. మూడవది, ఈ క్రిమిలేయర్ అనేటువంటి సూత్రాన్ని ప్రవేశపెట్టిరు. ఆర్థికంగా బలమైనటువంటి ఓబీసీలకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. ఈ రిజర్వేషన్లు మాత్రం ఉద్యోగాల్లో మరియు విద్యా ప్రవేశాల్లో ఉండాలి అనేటువంటిది ఇది ఒక అంశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4) ద్వారా ఇది సమర్థించబడింది. ఈ నేను చెప్పిన అంశాలు 4 కూడా సమర్థించబడినాయి. ఈ కేసుతోనే భారతదేశంలో రిజర్వేషన్లకు స్పష్టమైన పరిమితులు వచ్చినాయి. క్రిమిలేయర్ సూత్రం మొదటిసారిగా స్థిరపడింది. రిజర్వేషన్ 50% మించి ఉండకూడదు అనేటువంటిది నేటికి కొనసాగుతుంది. ఇది భారత రాజ్యాంగ వ్యవస్థలో అతిపెద్ద రెండవ తీర్పుగా మనం చూడొచ్చు. కేశవానంద భారతి మొదటిది, ఇది రెండవ అతిపెద్ద తీర్పుగా మనం చూడొచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అట్లే కొనసాగుతాయి. ఓబీసీలకు 27% రిజర్వేషన్ అమలు చెల్లుబాటు అవుతుంది. మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50%. అంటే ఎస్సీలకు 15%, 27% బీసీలకు, ఎస్టీలకు 7.5%, మొత్తం కలిపితే 50% రిజర్వేషన్లు ఉండేటట్టు చూస్తున్నారు. అయితే ఈ రిజర్వేషన్లను ఇప్పుడు అమలు చేయడానికి 42% రిజర్వేషన్లు, 27% ఉండే ఇందిరా సహాని కేసులో ఇప్పుడు 42% అమలు చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఆర్డినెన్స్ కావాలి. ఆర్డినెన్స్ రాష్ట్రపతి నుండో లేదా గవర్నర్ నుండో అమలు కావాలి. ఆర్డినెన్స్ జారీ చేయబడాలి. దీనికి బీజేపీతో పాటు బీఆర్ఎస్ రెండు కూడా మొఖాలు అడ్డుతున్నాయి. తెలంగాణలో 42% రిజర్వేషన్ బీసీలకు కావాలని బీజేపీ అడ్డుపడుతుంది, అటు బీఆర్ఎస్ కూడా అడ్డుపడుతుంది. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాయి. రాష్ట్రం దాటి ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు రెండు పార్టీలు ప్రశ్నిస్తలేవు, నరేంద్ర మోడీని ప్రధానిని అడుగుతలేరు. తెలంగాణ నేల మీదనేమో బీసీలకు న్యాయం కావాలని, 42% న్యాయం కావాలని మొత్తుకుంటున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. అసెంబ్లీలో తీర్మానం పెడితే ఢిల్లీలో కొట్లాడాల్సినప్పుడు బీజేపీల నోరు మూతపడుతుంది, బీఆర్ఎస్ వాళ్ళ నోరు మూతపడుతున్నది. అయితే ఇందిరా సహాని కేసులో జనాభా లెక్కలు నిర్వహించకుండా రిజర్వేషన్లు అమలు చేయొద్దు అని చెప్పారు. రిజర్వేషన్లు అమలు చేయాలంటే జనాభా లెక్కలు ఖచ్చితంగా చేయాలి. కాబట్టి తెలంగాణలో జనాభా లెక్కలు చేశారు కాబట్టి రిజర్వేషన్లు అమలు చేయొచ్చు అనేటువంటిది మనం ఒకటి నేర్చుకోవాలి. అడ్డుపడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు, మీదికే రిజర్వేషన్ కోసం కొట్లాడుతుంది, కానీ లోపల ఫైట్ పూర్తిగా చేయడం లేదు. ఇక ఈ రిజర్వేషన్లు అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ కి ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు తీర్పు గుర్తు రాదు, అట్లాగే ఇందిరా సహాని కేసు గుర్తుకు రాదు, చట్టాలు గుర్తుకు రావు, సంస్కరణలు గుర్తుకు రాదు, రాజ్యాంగం గుర్తుకు రాదు, ఆర్టికల్స్ గుర్తుకు రావు. కేవలం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటప్పటికే అన్ని గుర్తుకొస్తుంటాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు సుమారు 4 నుండి 5% ఉంటే వాళ్ళకు రిజర్వేషన్ ఎంత, 10%. అంటే 5% లేని వాళ్లకు 10% రిజర్వేషన్ ఇస్తే 53.33% ఉన్నటువంటి బీసీలకు 27% ఉంది, 42% ఇస్తలేరు. కానీ మనకు కావాల్సింది 53.33% రిజర్వేషన్ కావాలి. మనమెంతో మనకంతా అంబేద్కర్ చెప్పిండు, అట్లాగే మా రోజు వీరన్న చెప్పిండు. మేమెంతో
మాకంతా, మేమెంత జనాభా ఉన్నామో మాకు అన్ని రిజర్వేషన్లు కావాలి అని చెప్తే ప్రభుత్వం 42% తీసుకురావడానికే కాంగ్రెస్ బాధపడుతుంది, బీజేపీ అసలు సపోర్ట్ చేయట్లేదు, బీఆర్ఎస్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది. 53.33% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలు ఎంత ఉంటే వాళ్ళకి అంత రిజర్వేషన్ కల్పించాలి, మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ఏం చేస్తారు, మీరు ఎంతున్నా మీకు గింతంతే, మీరు ఎంతున్నా మీకు గింతంతే రిజర్వేషన్ అనేటువంటి నినాదం తీసుకొస్తుంది. బీసీలు కావాల్సింది మేమెంతో మాకు అంత రిజర్వేషన్ కావాలని బీసీలు కొట్లాడుతుంటే మీరు ఎంతున్నా మీకు గింతంతే రిజర్వేషన్ అనేది పాలక పార్టీలు చూపిస్తున్నటువంటి నినాదం. 4-5% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% రిజర్వేషన్ కల్పిస్తే 53.33% ఉన్న బీసీలకు 53.33% రిజర్వేషన్లు కల్పించాలి, 42% కాదు అనేటువంటిది మన కంక్లూజన్. ఏదేమైనా 50% దాటిపోవద్దు అనేటువంటి దానికి ఆర్డినెన్స్ ఎట్లా తీసుకొస్తారో మేమెంతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది.